సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేం చేయవలను? నన్నెందుకు మంచివాడంటున్నావు? దేవుడు తప్ప మంచివాడెవరున్నారు? నీకు ఆజ్ఞలు తెలుసు కదా. వ్యభిచారం చెయ్యవద్దు, నరహత్య చెయ్యవద్దు, అబద్ధ సాక్ష్యం ఎవరి మీద చెప్పవద్దు, నీ తల్లిదండ్రులను గౌరవించుము. నా బాల్యప్రాయం నుండి ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తున్నాను. ఇంకా నీకు ఒకటి కొదవగా ఉంది. నీ ధనమంతా మీ పేదలకు దానం చేయి. అప్పుడు పరలోకంలో నీకు ధనం ఉంటుంది. తర్వాత నీవు వచ్చి నన్ను వెంబడించు. మేము వ్యాపారస్తులం, ధనికులం కూడా. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. సూది బెజ్జంలో ఒంటి దూరడం ఎంత కష్టమో, ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడం కూడా అంతే కష్టం.